నమస్తే. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి పేరిట మార్పు తీసుకొస్తామని చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ ఏకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం జరిగింది. ఈ అంశంపైన వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న విగ్రహం మార్పు పైన? విగ్రహం మార్పు అంటే మన స్వచ్ఛంగా కనబడుతుంది. కేసీఆర్ గారు చేసిన తెలంగాణ తల్లి రూపం ఏ రకంగా ఉంది, ఆ నడవడి, ఆ బొట్టు, ఆ సాంప్రదాయం, ఆ కిరీటం, నడుముకు వడ్డాలం, మనం నేసే నేత కార్మికుల పట్టు చీరలు, నేత కార్మికుల చీరలు అయితేనేమి, ఒక దేవత రూపంలో రూపొందించి కవులు కోవిదులు మేధావులతో అందరితో చర్చించి తెలంగాణ తల్లి అంటే ఇట్లా ఉండాలని చెప్పి తయారు చేస్తే, ఇవాళ సీమాంధ్ర పాలకుల కీలుబొమ్మలుగా రేవంత్ రెడ్డి ఉండి మరి ఆయన చేసిన రూపం తెలంగాణ తల్లిగా ఎవరైతే గుర్తిస్తలేరు, చాలా దుర్మార్గమైన చర్య. ఆయన కేసీఆర్ గారు చరిత్ర రూపుమాపాలి అనుకుంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర మారుస్తాను తెలంగాణ ప్రజలందరూ కూడా అమేకమవుతారు. తన దుర్మార్గమైన చర్య అని మీకు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ కూడా సందర్శించుకుంటూ మేము చేసినాం, మా పాలనలో జరుగుతూ ఉన్నాయి, మేము ప్రజాపాలన చేస్తూ ఉన్నాం, సంవత్సరంలో ఇంత అభివృద్ధి చేస్తున్నామని మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే కేసీఆర్ బయటికి రా అంటాడు ఒకటి, 10 సంవత్సరాలు చేయండి నేను చేసిన అంటాడు, చేసింది ఏం చెప్పురా నాయన అంటే ఒకటి చెప్పడు. ఒకటే మాట ప్రతి మీటింగ్ పోయిన గడల్లా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేయని కార్యక్రమాలు నేను చేసిన ఏం చేసినా చెప్పురా నాయన అంటే ఒకటి చెప్పాడు. ఏం చేసినంటే ఆర్టీసీ బస్సులు పెట్టిండు, మహిళా సోదరులు ఒకరిని తనుకునే కార్యక్రమం చేసిండు. రెండవది ఏం చేసిండంటే 6 గ్యారెంటీలు అని చెప్పిన 6 గ్యారెంటీ ఏ ఒక్కటి అమలు చేయలేదు. 7వ గ్యారెంటీ మాత్రం మా కేటీఆర్ గారి మీదనో లేకపోతే మా హరీష్ రావు గారి మీదనో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద కానీ మాజీ ఎమ్మెల్యేల మీద కానీ అక్రమ కేసులు పెట్టి నిర్బంధించే కార్యక్రమం సక్సెస్ అయ్యిండు. ఇంత తప్ప దుర్మార్గమైన పనులు దోసుకున్న దాంట్లో నెంబర్ 1 సక్సెస్ అయ్యిండు. 1000 కోట్లు దోసుకోవడం, హైడ్రా పేరిట మూల దందాలు పెట్టుకుని ఇలా దోపిడీ చేసి ఇలా కేంద్రానికి సుంకం కట్టే కార్యక్రమం సక్సెస్ అయింది తప్పితే తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణకు ఇచ్చిన హామీలు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒక దుర్మార్గమైన వ్యవస్థ నడుపుతుండు రేవంత్ రెడ్డి గారు. కొన్ని పత్రికలను పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇంకా తప్పుడు సమాచారం ఇచ్చుడు, నోటికి ఏదొస్తుంది అబద్ధాలు చెప్పుడు, దేవుళ్ళ మీద ఒట్టేసుడు, మంత్రుల మీద ఒట్టేసుడు. ఈరోజు నల్గొండ మరి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టేసి వస్తాడా, లేకపోతే అక్కడ ఏ దేవుని మీద మళ్ళీ ఒట్టేసి వస్తాడో అర్థం కాదు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద ఒట్టేసి జిల్లాకి చేస్తా అని చెప్పడం కానీ ఏది చేయలేదు. ఇలా నల్గొండ జిల్లాకు పోయాను. యాదాద్రి ధర్మాల ప్లాంటు దాని సృష్టికర్త కేసీఆర్ గారు. రైతుల కష్టాలు చూసిండు, కన్నీరు చూసిండు, నీరు లేక కరెంటు లేక వలసపోతుంటే ఏంది వలస బాధలు, భీములు బీడిగా మారిపోతున్నాయని బాధలు చూడలేక 24 గంటల కరెంటు కోసం ఆర్నిశలు కృషి చేసి ఇలా యాదాద్రి ధర్మల్ ప్లాంట్ 4000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి ఒక్కొక్క యూనిట్ 800 మెగావాట్లతోటి మరి 5 యూనిట్లు తయారు చేసి దాదాపు 29,000 కోట్ల రూపాయలను దానికి వెచ్చించి ఎంత కష్టమైన ఆ ప్లాంట్ తయారు చేసి పెడితే ఇవాళ అన్ని రెడీ అయినాక ఒక పెద్ద కొడుకుగా తయారై వచ్చినట్టుగా ఇవాళ వచ్చి రిబ్బన్ కటింగ్ వచ్చింది. ఇవాళ మెడికల్ కాలేజ్ చేస్తారు. మెడికల్ కాలేజ్ ఎవరు ఇచ్చారు? తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది. భారతదేశంలో ఎక్కడ కూడా లేని విధంగా ఇవాళ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది. ఇవన్నీ కార్యక్రమంలో కేసీఆర్ నాయకత్వం జరిగితే ఈయనేదో పెద్ద కొడుకుగా పోయి నేను రిబ్బన్ కటింగ్ చేస్తాను ఏదో చేసినని చెప్పుకోవడం కాదు, గొప్పలు చెప్పుకోవడం, పత్రికలు చేర్చుకలు రాయించుకోవడం తప్పితే ఈయన చేసిన జిల్లా కానీ రాష్ట్రాన్ని కూడా ఏం చేయలేదు. అబాధాల కోరి ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి. చివరిగా విగ్రహ మార్పును బీఆర్ఎస్ కావాల్సుకున్న ఆరోపణలు చేస్తూ ఉంది, ఒక కన్న తల్లిలా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్పి? ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి వారు చేసిన రూపం ఎట్టుంది, కేసీఆర్ గారు రూపొందించిన తెలంగాణ తల్లి రూపం ఎట్టుందని మనందరం ఒక దేవుని రూపంలో చూస్తాం. కేసీఆర్ తయారు చేసిన రూపం వారికి వీరికి తెలంగాణ సాంప్రదాయాలు ఏమైనా కొట్టొచ్చిన కనబడుతున్నారు రేవంత్ రెడ్డి చేసినట్టే, అది చంద్రబాబు తయారు చేసి పంపించినట్టే కనబడుతుంది. మరి ఇక్కడ తెలంగాణ కవులు, మేధావులు, నిపుణులు, శిల్పులందరూ తయారు చేసి తెలంగాణ రూపం అంటే ఎట్లుంటుంది, మన నడవడి, మన కట్టు బొట్టు సాంప్రదాయం, మన తెలంగాణ తల్లి అంటే ఒక దేవత రూపంలో ఈ రకంగా ఉండడం తయారు చేసి కొట్టొచ్చాను. ఇప్పుడు 2 విగ్రహాలు తెలంగాణ తల్లి విగ్రహాలు ఒక్కతాడ పెడితే ఇలా వంగి దండం ఎవరు పెడతారు? కేసీఆర్ గారు తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం దండం పెడతారు. ఇలా వారు చేసింది ఏముంది? సినిమాల్లో తయారు చేసినట్టు లేకపోతే ఏదో రకంగా యాంకర్ లాగా తయారు చేసి తీసుకొచ్చి పెట్టి తెలంగాణ సాంప్రదాయం, కట్టుబొట్టిన సాంప్రదాయాన్ని కాలరాసే కార్యక్రమం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది.